మనతో మాట్లాడేందుకు మరొక కాలర్ అయితే ఉన్నారు. వికారాబాద్ నుంచి వెంకటేష్ గారు. వెంకటేష్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏంటండి? మాది అదే డైవర్స్ కేసు అండి. అయితే పెళ్ళి 14 ఏళ్ళు అవుతుంది మాకు. ఓకే. పెళ్ళి అయిన తర్వాత మేము పిల్లలు కాలేదు, సంతానం కాలేదు ఇంతవరకు. అయితే మేము ఆఫ్టర్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాం లాస్ట్ 3 years కింద. మీరు చేసుకున్నారా? అవునండి. అయితే బాబు పుట్టాడు సెకండ్ ఆమెకు. అయితే ఫస్ట్ ఆమె కేసులో చేసేసి ఇప్పుడు కోర్టుకు తీసుకుని సెటిల్మెంట్ చేసినాము. అయితే సెటిల్మెంట్ చేస్తే సెటిల్మెంట్ కేసు కాంప్రమైజ్ కింద రావట్లేదండి. ఇప్పుడు మేము ఏం చేయాలని ఫోన్ చేసాం. ఆల్రెడీ సెటిల్మెంట్ అయిందా? సెటిల్మెంట్ అయ్యింది కానీ కేసు కాంప్రమైజ్ అనేది కాలేదండి. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ వైఫ్తో డివోర్స్ అయిందా లేదా? కాకుండా రెండో పెళ్లి చేసుకున్నారా మీరు? అవునండి. అంటే కేసు ఫైల్ అయిన తర్వాత, డివోర్స్ కేసు ఫైల్ అయిన తర్వాత రెండో పెళ్లి చేసుకున్నారా? ముందే చేసుకున్నామండి. ఇప్పుడు మరి మీ ఫస్ట్ వైఫ్ ఆమె పెళ్లి అయిపోయిందా? మీకు లేదండి, ఇలా హైదరాబాద్ అవుతుంది. అవునండి. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీరు ఫస్ట్ వైఫ్ డివోర్సే తీసుకోకుండా సెకండ్ పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి మీరు కాల్ చేసి ఒక లాయర్కి చెప్తున్నారు. నేను ఏం చెప్పాలి? అంటే మేము సెటిల్మెంట్ చేసినాము. ఇప్పుడు మాకు ఆమె ఏంటి అంటే, మాకు ఇప్పుడు ఇబ్బంది పడుతుంది. అమౌంట్ తీసుకుని అంత తీసుకుని మాకు కేసు అనేది విత్డ్రా చేసుకుంటలేదు మేడం. అది అడుగుదామని ఫోన్ చేసి. కేసు విత్డ్రానా? ఏది 498 అవునండి. విడాకులు అయిపోయిందా? డైవర్స్ కేసు వికారాబాద్ లో ఉందండి. అది దానికి టర్న్ అవ్వట్లేదు ఆమె. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీకే కాదు అందరికి ఒకటి క్లారిటీ ఏమి ఇస్తున్నానంటే, ఫస్ట్ పెళ్లిలో కనుక మీకు విడాకులు కాకుండా రెండో పెళ్లి కనుక చేసుకుంటే ఇట్లాంటి ఇబ్బందులే ఉంటాయి. అండ్ సెకండ్ పెళ్లి ఎప్పుడు కూడా వ్యాలిడ్ పెళ్లి కాదు. ఆ పెళ్లికి అసలు రికగ్నిషన్ కూడా ఉండదు చట్టపరంగా. ఓకే. మీ వైఫ్ ఇప్పుడు సెకండ్ వైఫ్ ఎవరైతే చేసుకున్నామో లీగలీ వైఫ్ కూడా కాదు. ఒకవేళ ఏమైనా ఇష్యూస్ అయినా కూడా ఆమె కనీసం ఆ పెళ్ళికి మీకు చట్టపరంగా ఎలాంటి వాల్యూ లేదు, ఏమీ లేదు. సో ఎవ్వరు కూడా ఫస్ట్ మ్యారేజ్ క్లోజ్ కాకుండా, కంప్లీట్గా విడాకులు కాకుండా రెండో పెళ్ళి ఫస్ట్ చేసుకోకూడదు. సరే, ఇప్పుడు మీరే కాల్ చేసి రెండో పెళ్ళి అంటున్నారు. రెండో పెళ్ళి అయిపోయినాక ఇప్పుడు ఫస్ట్ వైఫ్ ఇబ్బంది పెడుతుందంటే ఇబ్బందులు పడతారు ఖచ్చితంగా. ఎందుకంటే మీరు తప్పు చేశారు అక్కడ. ఇప్పుడు ఎవరైనా సరే లాకి అగెయిన్స్ట్గా పోతే ఇబ్బందులు ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక తప్పు చేసినారు కాబట్టి ఇప్పటికైనా క్లోజ్ చేసుకోండి. ఆమె వెనకాల పడి తొందరగా ఇది క్లోజ్ చేయమని చెప్పేసి పంచాయతీ పిలవడం, ఏదో ఒకటి పిలిచి మాట్లాడుకొని ఇది సెటిల్ చేసుకొని విడాకులు ఇచ్చుకోండి. లీగల్గా మాత్రం మీకు ఎట్లాంటి రెమెడీస్ లేవు. ఎందుకంటే మీరే తప్పు చేశారు. చట్టపరంగా మీరే తప్పు చేసినప్పుడు చట్టం మిమ్మల్ని కాపాడదు. ఓకే. మీరు సెటిల్మెంట్ చేసుకున్నప్పుడు ఏమైనా అగ్రిమెంట్ లాంటివి రాసుకోవడం జరిగిందా అండి? రాసుకున్నాం సార్, అగ్రిమెంట్ రాసుకున్నాము. ఇంత అమౌంట్ ఇచ్చినాము, ఇంత విడాకులు వచ్చినాక మళ్ళీ ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంటే అది ఇచ్చేస్తామని చెప్పినాము. ఆమె ఇప్పుడు విడాకులకు దావేసుకొచ్చలేదు. ఈ 498 సంతకం పెట్టిందా అగ్రిమెంట్ లో? పెట్టింది సార్. కాదండి, ఇది లాయర్ సమక్షంలో రాసుకున్నారా, మీరు రాసుకున్నారా? లేదు మేడం, లాయర్ ద్వారా రాసుకోవడం, మ్యూచువల్ కన్సల్ట్ మీద అయితే సిగ్నేచర్ చేసి. ఎంఓయూ ఉందా? ఎంఓయూ కదా రాసుకుంది? అవును మేడం, మ్యూచువల్. సో మీరు ఒక్కసారి కోర్టుకి వెళ్ళి మీరు ఒక రిప్రజెంటేషన్ అంటే జడ్జిగా మీ అడ్వకేట్కి చెప్పియండి ఎంఓయూ అంతా రాసుకున్నారు, మరి ఇట్లా సహకరిస్తలేరు అని చెప్పొచ్చు. బట్ అక్కడ కూడా ప్రాబ్లం అవుతుంది. ఎందుకు చెప్పాలా? ఫస్ట్ పాయింట్, ఎంఓయూ రాసిచ్చినా కూడా మ్యూచువల్ కన్సెంట్ అంటేనే ఇద్దరు మ్యూచువల్గా కన్సెంట్ ఇచ్చి రావడం, అంటే ఇద్దరు కూడా ఇష్టపూర్వకంగా విడాకులు ఇచ్చేదాన్ని మ్యూచువల్ కన్సెంట్ అంటారు. అందులో కనుక ఒకవేళ పార్టీ ఇద్దరిట్లో వైఫ్ కానీ హస్బెండ్ ఇంట్లో ఆర్ హస్బెండ్ ఎవరైనా సరే ఇద్దరు పార్టీస్లో ఒక్కరు వెనక్కి తగ్గినా కూడా మ్యూచువల్ కన్సెంట్ ముందు పోదు. ఎందుకంటే ఖచ్చితంగా సో మీరు ఫోర్స్ చేయలేరు. మీరు ఫోర్స్ చేస్తే ఉల్టా మళ్ళీ మీ మీద కేసు పెడతారు. అదొక పాయింట్. మీరు ఆ ఎంఓయూ వాయిలేట్ అయిందని చెప్పి కూడా మీరు ఏమైనా మీరు ఆమె కాళ్ళలో ఎలా పడి మీరు బ్రతిలాడుకొని తప్ప మీరు ఏమీ చేయలేరు అక్కడ. మీరు అగ్రిమెంట్లు ఉండనియండి, ఏమైనా ఉండనియండి. ఇంకోటి, రెండో పెళ్లి వేసుకున్నది అంతా అప్పుడు కోర్టులో కనుక ఇదంతా పేచి అంతా బయటకు వస్తే మళ్ళీ లేని హెడేక్ అవుతుంది. అయినంత మటుకు ఆమె బ్రతిలాడుకోండి. మీకు లీగల్ రెమెడీస్ అయితే ఏం లేవు. ఎందుకంటే మ్యూచువల్ కన్సెంట్ అంటే ఇద్దరు కన్సెంట్ ఇచ్చి చేసుకునేది అదే విడాకులు.
ఓ, అందుకే కాల్ చేస్తాం మేడం. ఇబ్బంది పడతాను ఇప్పుడు ఎదుర్కొంటున్నా కాబట్టి. సరేనండి. ఓకే. సో ఇప్పుడు ఎన్ఆర్ఐ డివోర్స్ కేసెస్లో భార్యకు ఉన్నటువంటి హక్కులు రక్షించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎవరైనా ఇప్పుడు ఎన్ఆర్ఐ సంబంధం అనగానే ఫస్ట్ ఎగురుకుంటూ దూక్కుంటూ పెళ్లి చేసుకుంటూ ఉంటారు. సంబంధం రాగానే సరే, అంటే ఈ మధ్యలో ఏమంటారు, ఫారెన్ సంబంధం అంటే అంత ఏదో లాగా చూస్తూ ఉంటారు, గ్రేట్ లాగా ఫీల్ అవుతుంటారు. ఈవెన్ పేరెంట్స్ కూడా ఒక సంబంధం వచ్చినప్పుడు ఫారెన్ సంబంధంకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. అరే మంచి ఫారెన్ సంబంధం, కట్నం కూడా అడగట్లేదు, ఇలాంటి ఎన్నో వింటూ ఉంటాం డైలీ బేసిస్లో. బట్ ఏంటంటే ఇప్పుడు ఎన్ఆర్ఐ సంబంధమా ఏదో పక్క పెడితే, ఈవెన్ ఇండియాలో అయినా సరే ఒకవేళ కనుక ఏదైనా మ్యాచ్ ఫిక్స్ అయితే మాత్రం ఫస్ట్ ఎంక్వైరీ చేయించుకోండి. అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ, నేను ఎవ్వరికి కూడా బయాస్డ్గా మాట్లాడతలేదు. అమ్మాయినా ఎంక్వైరీ చేయించుకోండి, అబ్బాయి అయినా ఎంక్వైరీ చేయించుకోండి, అది బేసిక్. తర్వాత పెళ్ళి సెటిల్ అయ్యకంటే ముందు ఒకవేళ ఎన్ఆర్ఐ సంబంధం అయితే మాత్రం, అంటే అమ్మాయి పెళ్ళి చేసుకొని ఫారెన్ ఉండాల్సిన సిచ్యువేషన్ ఉంటే మాత్రం ఒక ప్రీనప్టియల్ అగ్రిమెంట్ చేసుకోవచ్చు. ప్రీనప్టియల్ అగ్రిమెంట్ ఏంటంటే పెళ్ళి ముందే కొన్ని రాసుకోవడం, అగ్రిమెంట్లో మీకు ఏమేమి కండిషన్స్ ఉన్నాయో అలాంటివన్నీ రాసుకోవడం, క్లియర్గా రాసుకోండి. సో అది అంటే ప్రతిసారి అది కోర్టులో ఏమి ఎన్ఫోర్సబుల్ కాదంటే, ఇప్పుడు ఏదైతే ప్రీనప్టియల్ అగ్రిమెంట్ ఉందో దాంట్లో కోర్టులో రికగ్నిషన్ లేదు, అంటే రికగ్నైజ్ కాలే. బట్ స్టిల్ ఒకవేళ ఏమైనా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఉన్నా, కొన్ని బయటకు రివీల్ చేసిన అవి కొంచెం ఎవిడెన్స్ లాగా పనికొస్తాయి ఫ్యూచర్ కేసు ఉంటే. అయితే మరొక కాలర్ అయితే ఉన్నారు భద్రాచలం నుంచి, వెంకటేష్ గారు. వెంకటేష్ గారు నమస్కారం అండి. హలో, నమస్తే అండి. చెప్పండి, సమస్య ఏంటండి? సమస్య మా మిస్సెస్ ఫోన్ కేసు తప్పు కేసు పెట్టిందండి. ఓకే, చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. హలో, చెప్పండి. తప్పు కేసు పెట్టింది సార్. మాకు 2000 మ్యారేజ్ అయిందండి. తర్వాత మ్యారేజ్ ఎప్పుడైందండి? సంవత్సరాలు నాకు బాగానే ఉందండి. మ్యారేజ్ ఏ ఇయర్లో అయింది? హలో, మ్యారేజ్ ఏ సంవత్సరంలో అయిందండి? 2000 సంవత్సరంలో అయిందండి. 2000 సంవత్సరంలో అయింది. ఓకే, 2000 సంవత్సరాలు అయిందండి. టీవీ చూస్తూ చెప్పండి. టీవీ చూడట్లేదు నోట్లోనే ఉంది మేడం. అయితే మంచిగా తర్వాత కొన్ని ఏళ్ళు 2011 వరకు 2012 వరకు మంచిగానే ఉందండి. ఆ తర్వాత ఏంటంటే మనకి హెల్త్ పరంగా కొంచెం వీక్ అయిపోయినాము. చాలా అంటే కొంచెం హెల్త్ పరంగా కానీ అంటే మాకు పక్షవాతం లాగా వచ్చిందండి. కాలు చెయ్యి పడిపోయింది. ఆ తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాగానే ఉంది. తర్వాత వాళ్ళ పుట్టింటికి పోయి నాకు మీద 498 కేసు పెట్టిందండి. అది 3-4 సంవత్సరాలు రమ్మన్నా, పెద్ద మనుషులు రమ్మన్నారు, రాలేదు. పెద్ద మనుషులు పంచాయతీ పెట్టాము, చేశాము, రాలేదు, చేయలేదు. నోటీస్ పంపించాము, అయినా కూడా రాలేదు. నేను లాయర్ నోటీస్ పంపిస్తే 2016లో నా మీద 498 కేసు పెట్టిందండి. హెరాస్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారని నా మీద లాయర్ నోటీస్ పంపగానే నాకు మీద హెరాస్మెంట్ 498 తప్పుడు కేసు పెట్టిందండి. మా నాన్నగారికి మీద, మా అమ్మ మీద, అంటే మా నాన్నగారు మీద అప్పుడు పెట్టారు. తర్వాత చనిపోయారు. ఇప్పుడు మా మమ్మీ మీద, మా అక్క చెల్లెల మీద పెట్టారండి. అయితే 2017 నుంచి ఆ కేసు నడుస్తూనే ఉందండి. నేనేం చేశానంటే, నాకు లేక నేను న్యాయ సేవా సదన్ ద్వారా వెళ్ళాను. అయితే లాయర్ గారిని అపాయింట్మెంట్ చేశా. లాయర్ గారు కూడా వాళ్ళ కుమ్మకే నాకు ఏం చేయట్లేదు. తర్వాత నేను ఒక వికలాంగుణ్ణి. తర్వాత నా దగ్గర ఏం చేశాడంటే, ఎవరు తెలవకుండా నా దగ్గర 20,000 దాకా లాయర్ గారు తీసుకుని ఎటువంటి నాకు సాయం కూడా చేయట్లేదండి. తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు, ఎంక్వైరీ చేపిస్తా, చాలా పైసలు ఖర్చు అయితే నేను పెట్టుకోగలుగుతారని నన్ను ఒక వికలాంగుని చూడకుండా కూడా నన్ను చాలా టార్గెట్ చేస్తున్నారండి. వాళ్ళతో కలిసి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఎటు చేసుకోలేకుండా ఉన్నాను. అమ్మగారు 70 సంవత్సరాలు, నేను కదలేక ఇంట్లోనే ఉంటున్నాను. వాళ్ళకి మా మిసెస్ లక్షలు డిమాండ్ చేస్తుంది. నేనేం చేయాలి? నాకు వండి పెట్టేటోడు కూడా లేడండి. మంచానికి ఇదైపోయినాను. మీ భార్య డబ్బులు డిమాండ్ చేస్తుందండి? ఏంటండి? మీ భార్య డబ్బులు డిమాండ్ చేస్తుందా అంటున్నా? డబ్బులు డిమాండ్ చేస్తుంది. మీరు లోగం ఉందండి, డబ్బులు డిమాండ్ చేస్తుందండి. ఇప్పటి వరకు 2016 నుంచి నడుస్తూనే ఉంది ఆ కేసు. ఇప్పటి వరకు ఎటువంటి క్లెయిమ్ లేదు. కనీసం బెంచ్ మీదకు రాలేదు. వాయిదాలు వేస్తున్నారు, పొమ్మంటున్నారు. అంతేకాకుండా నాకు పోలీసుల నుంచి కూడా హెరాస్మెంట్ వస్తుందండి. వాళ్ళు పలుకుబడి ఉపయోగించి నా మీద పోలీసులు కూడా ఒక ఇంటికి అక్కడ నుంచి చూడకుండా హెరాస్మెంట్ చేస్తున్నారండి. నా దగ్గర పైసలు తీసుకున్నాడు లాయరు. అసలు అయితే యాక్చువల్గా న్యాయ సేవ ప్రదర్శన పోయినారు, రూపాయి అవసరం లేదన్నారు. వాళ్ళకి తెలవకుండా నా దగ్గర ఎవరో చెప్పారు, మాకు పైసలు ఇట్లా న్యాయ సేవ చేస్తే వాళ్ళకి పైసలు ఇస్తే వాదిస్తారని 15,000 తీసుకున్నాడు ఆ లాయర్. ఇంతవరకు నాకు ఏం చేయట్లేదు. మన గట్టిగా అడిగితే
ఎంక్వైరీ చేస్తాం ఎక్కడ చెప్పుకుంటో చెప్పుకోపో, ఏం చేసుకుంటో చెప్పుకోపో, ఎవరు తప్పుడు చేస్తున్నాం లాయర్గా నన్ను బెదిరిస్తున్నారండి. వాళ్ళతో కుమ్మక్కై నా పరిస్థితి ఏంటి, నేనేం చేయాలి మేడం గారు, దయచేసి చెప్పండి మేడం గారు. అయితే వెంకటేష్ గారు, మీకు జరిగిన సంఘటన నిజంగా బాధాకరం అండి. మీరు ఒక వికలాంగుడు అయినా కూడా వాళ్ళు అలా ప్రవర్తించడం అనేది అది సబబు కాదు. అయితే మాలతి గారు, ఇప్పుడు ఈ విషయంలో ఏం చేయొచ్చు? ఇప్పుడు ఒక లాయర్, ఒక అడ్వకేట్ సో ఇలా చేస్తున్నాడు, ఇలా ఫస్ట్ పాయింట్ ఒకటి చెప్పేది ఏంటంటే, ఫ్రీ లీగల్ ఎయిడ్తో కనుక మీరు కేసు వెళ్తే ఫ్రీ లీగల్ ఎయిడ్ మొత్తం ఫ్రీ. 5,000 10,000 కాదు, రూపాయి కూడా ఇవ్వాల్సిన పని లేదు. సో కోర్ట్ ఫీజు ఒక్కటి ఇవ్వాల్సి ఉంటుంది అంతే. సో ఫ్రీ లీగల్ ఎయిడ్తో వెళ్తే కనుక 50% ఫీజు కట్టొద్దు. సో ఫస్ట్ మీరు అడ్వకేట్ని కలిసి ఇప్పుడు ఫ్రీ లీగల్ ఎయిడ్లో ఉన్నా కూడా మీరు ఎందుకు అంత డబ్బులు తీసుకున్నారని చెప్పేసి ఫస్ట్ మీ మనీ మీరు బ్యాక్ తీసుకోండి, డిమాండ్ చేసి తీసుకోండి, ఓకేనా. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కేసు నడుస్తుంది అన్నప్పుడు ఇప్పుడు మీరు హ్యాండిక్యాప్డ్ అని చెప్పి లేకపోతే ఏదో ఒక రీజన్కి ఒక కేసు నడుస్తున్నప్పుడు పాపం అని చెప్పి అనడానికి ఉండదు. సరే వికలాంగుడు కదా అని చెప్పేసి స్పెషల్గా మీకు స్పెషల్ ఫెసిలిటీస్ కోర్టులు ఇవ్వచ్చు, కానీ జస్ట్ వికలాంగుడు కాబట్టి మీకు తొందరగా నేను కేసు డిస్పోజ్ చేస్తా ఇదా అని చెప్పేసి జరగదు. మీరు ఒక్కటి చేయొచ్చు అండి, ఒక్క సజెషన్ అయితే ఇవ్వగలుగుతా. మీరు నెక్స్ట్ టైం కనుక మీ కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు మీరు ఎలా అయితే నాకు చెప్తున్నారో ఒక్కసారి వెళ్ళి జడ్జి గారిని, ఇప్పుడు మీ కేసు అయితే ఏ కోర్టులో అయితే నడుస్తుందో ఒక్కసారి ఆ జడ్జి గారిని కలవడానికి, అంటే కలిసి మాట్లాడడానికి పర్మిషన్ తీసుకోండి. కలిసినప్పుడు మీ ఎవరైతే జడ్జి మీ కేసు డీల్ చేస్తున్నారో ఆ జడ్జి గారి దగ్గరికి వెళ్ళి మీరు మొత్తం నాకు ఏదైతే చెప్పారో మొత్తం చెప్పండి, మీ ప్రాబ్లం ఇది ఉంది, ఇది నడుస్తుందని చెప్తే ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు మీరు చెప్పింది. అండ్ ఆల్సో అప్పుడు కూడా ఇది కూడా చెప్పండి, ఫ్రీ లీగల్ ఎయిడ్లో డబ్బులు తీసుకున్నారు అది చెప్పండి. అండ్ మీ కేసుని స్పెషల్గా కన్సిడర్ చేయండి, బికాజ్ మీరు వికలాంగులు కాబట్టి ఇబ్బంది అవుతుంది, ఫేక్ కేసెస్ ఉన్నాయి, ఇవన్నీ చెప్పి అర్థమయ్యేటట్టు మీరు ట్రై చేయండి, రిక్వెస్ట్ చేయండి, అప్పుడు ఇది అందొచ్చు.